రికవరీ ఏజెంట్లు ఇంటికొచ్చి అరేంజ్‌మెంట్ చేస్తే ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి? ఏ విధంగా మీరు దాన్ని ఫేస్ జేయాలి? ఎందుకంటే చాలామంది ఈ యొక్క ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పకుండా ఇంటికొచ్చేసి ఓకే. వాళ్ళు చెప్పే డైలాగ్ ఏందంటే, మీరు ప్రాపర్‌గా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడినా వాళ్ళకి కన్వే చేసినా వాళ్ళేం చేస్తారంటే ఈ యొక్క డైలాగ్ కామన్ కొడుతుంటారు. మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు కాబట్టి మేము ఇంటిమేషన్ చేయలేకపోయినాం. అందుకే డైరెక్ట్ వచ్చామని చెప్తుంటారు. మీరు ఇంటి దగ్గర ఉంటే ఇచ్చిన అడ్రెస్‌లో ఉంటే మీరేం చేయాలంటే మీకు పాసిబిలిటీ ఉంటే వాయిస్ రికార్డ్ చేసేది సీసీ కెమెరా ఇన్‌స్టాల్ చేయండి. దానివల్ల రికవరీ ఏజెంటు ఎవరైతే అరేంజ్‌మెంట్ చేద్దామని వచ్చారో వాళ్ళు అరేంజ్‌మెంట్ చేయకుండా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి గూడా తెలుసు కాబట్టి సీసీ కెమెరాలో ఒక వీడియో రికార్డ్ అయితే ఆ యొక్క వీడియో ఎవిడెన్స్ తోటి కస్టమర్ ఏమేమి చేయొచ్చో వాళ్ళకి గూడా తెలుసు కాబట్టి వాళ్ళు చూసి మాట్లాడతారు. ఈ యొక్క మెథడ్ యూజ్ చేసి మీరు రికవరీ ఏజెంట్ ఇంటికొచ్చినప్పుడు హరాస్మెంట్ గురి కాకుండా చూసుకోవచ్చు. ఓకే. దాని తర్వాత ఇంటికొచ్చిన ఏజెంట్‌కి ప్రాపర్‌గా డాటా అడగండి. ఓకే. వాళ్ళ యొక్క బ్యాంక్ నేమ్ అడగండి. ఓకే. దాని తర్వాత వాళ్ళ ఏజెన్సీ అయితే ఏజెన్సీ నేమ్ అడగండి. వాళ్ళ మొబైల్ నంబర్ అడగండి. ఇవన్నీ ప్రాపర్ డాటా మీరు గ్యాదర్ చేయండి. రికవరీ అయ్యే పర్సన్ ఒక ఏజెన్సీ పర్సన్ అయితే ఆ పర్సన్ దగ్గర హోమ్ విజిటింగ్ లెటర్ ఉండాలి. దాని తర్వాత అథరైజేషన్ లెటర్ ఉండాలి. దాని తర్వాత ఐడీ కార్డ్ ఉండాలి. ఈ యొక్క 3 డాక్యుమెంట్లు మీ యొక్క ఇంటికి రావడానికి ఆ యొక్క పర్సన్ క్యారీ చేయాలి. ఇవి లేకపోతే ఆ పర్సన్ తోటి మీరు మాట్లాడకండి. వచ్చిన ఏజెంట్‌కి ఇంకో పాయింట్‌గా అడగండి. వాళ్ళ యొక్క నేము, మొబైల్ నంబర్ మీరు తీసుకోండి. ఆ యొక్క మొబైల్ నంబర్ వాళ్ళు ఏదో చెప్తుంటారో, ఆ మొబైల్ నంబర్ మీరు ప్రాపర్‌గా తీసుకొని అప్పుడే డయల్ చేయండి. రింగ్ అయితే ఓకే. సీసీ కెమెరాలు ఎవరైతే ఇన్‌స్టాల్ చేయలేని సిట్యుయేషన్‌లో ఉన్నారో మీరు మొబైల్‌లో కెమెరా ఆన్ చేసి రికార్డ్ చేయండి. ఈ యొక్క డాటా మొత్తం అడగండి. దానివల్ల మీకు ఎస్కలేషన్ పెట్టడానికి ప్రాపర్ ఒక ఎవిడెన్స్ అనేది మీకుంటుంది. ఈ విధంగా రికవరీ ఏజెంట్ల అరేంజ్‌మెంట్ అనేది తగ్గించొచ్చు. వాళ్ళు మీ యొక్క ఇంటికి విజిట్ చేసినప్పుడు.